హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు 10వ తరగతి పాస్ అయి ఉండి డ్రైవింగ్ మీద మంచి పట్టు ఉందా? అయితే మీకో గుడ్ న్యూస్. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోని పోస్టల్ శాఖ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ నుండి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10th క్లాస్ అర్హతతో నెలకు సుమారు 35,000 రూపాయల జీతంతో స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అది కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ గురించిన అర్హతలు, సిలబస్, సెలక్షన్ ప్రాసెస్ మరియు అప్లికేషన్ ఎలా పంపాలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ జాబ్ బేసిక్ వివరాలు చూద్దాం. ఇది గుజరాత్ పోస్టల్ సర్కిల్ నుండి విడుదలైన నోటిఫికేషన్. పోస్ట్ పేరు స్టాఫ్ కార్ డ్రైవర్, ఆర్డినరీ గ్రేడ్. మొత్తం ఖాళీలు 50 ఉన్నాయి. ఇందులో ఎక్స్ సర్వీస్మెన్కు 2, మిగిలిన వారికి 48 పోస్టులున్నాయి. జీతం విషయం చూస్తే ఇది లెవెల్ 2 పోస్ట్ కాబట్టి బేసిక్ పే రూపాయలు 19,900 ఉంటుంది. కానీ కంగారు పడకండి, అన్ని ఎలవెన్సులు అంటే డిఏ, హెచ్ఆర్ఏ కలుపుకుంటే మీరు చేరేటప్పటికీ చేతికి దాదాపు రూపాయలు 35,000 పైగానే జీతం వస్తుంది. గరిష్టంగా ఇది రూపాయలు 63,200 వరకు పెరుగుతుంది. మరి దీనికి ఎవరు అర్హులు? ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా జాగ్రత్తగా వినండి. చదువు కేవలం 10వ తరగతి పాసైతే చాలు. లైసెన్స్ మీ దగ్గర లైట్ మరియు హెవీ రెండింటికీ సంబంధించిన వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అనుభవం లైసెన్స్ ఉంటే సరిపోదు, వాహనాలు నడపడంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. టెక్నికల్ స్కిల్ వాహనంలో చిన్న చిన్న రిపేర్లు వస్తే సరిచేసే నాలెడ్జ్ ఉండాలి. వయస్సు ఎంత ఉండాలంటే జనరల్ అభ్యర్థులకు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే రిజర్వేషన్ ఉన్నవారికి సడలింపు ఉంది. ఓబీసీ వారికి 3 ఏళ్లు అంటే 30 వరకు ఏజ్ లిమిట్ ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఏళ్లు అంటే 32 వరకు ఏజ్ లిమిట్ ఉంది. గమనిక, ఈ వయస్సు మరియు అనుభవం జాన్వరి 19, 2026 నాటికి లెక్కించబడుతుంది. ఇప్పుడు అసలైన విషయం, మిమ్మల్ని ఎలా ఎంపిక చేస్తారు? ఫ్రెండ్స్, చాలామంది డ్రైవర్ జాబ్ కదా, కేవలం డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది అనుకుంటారు. కానీ ఇక్కడ 2 స్టేజెస్ ఉన్నాయి. స్టేజ్ 1 థియరీ టెస్ట్, 80 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, మ్యాథ్స్, ట్రాఫిక్ రూల్స్ మరియు మోటార్ మెకానిజం మీద ప్రశ్నలు అడుగుతారు. స్టేజ్ 2 ప్రాక్టికల్ టెస్ట్, ఇందులో మీ డ్రైవింగ్ స్కిల్స్ మరియు రిపేర్ చేసే నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ జాబ్ కొట్టడమనేది ట్రాఫిక్ రూల్లు పాటించడం లాంటిది. కేవలం బండి నడపడం అంటే డ్రైవింగ్ స్కిల్ వస్తే సరిపోదు, రహదారి నియమాలు అంటే థియరీ నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ 2 ఉంటేనే గవర్నమెంట్ జాబ్ అనే గమ్యాన్ని మీరు చేరుకోగలరు. మరి ఎలా అప్లై చేయాలి? ఈ నోటిఫికేషన్కు ఆన్లైన్ అప్లికేషన్ లేదు, కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. ముందుగా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని నీట్గా నింపండి. దానిమీద ఫోటో అతికించి ఫోటో మీద క్రాస్గా సంతకం అంటే సెల్ఫ్ అటెస్ట్ చెయ్యండి. మీ 10th మెమో, డ్రైవింగ్ లైసెన్స్, క్యాస్ట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీల మీద సంతకం చేసి జతపరచండి. ఫీజు మహిళలకు, ఎస్సీ, ఎస్టీ వారికి ఫీజు లేదు. మిగతా మగవారు అంటే ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారు రూపాయలు 100 ఫీజును ఏదైనా పోస్టాఫీస్లో ఈ-బిల్లర్ అంటే ఈ-బిల్లర్ ద్వారా చెల్లించి ఆ రసీదును అప్లికేషన్కు జతపర్చాలి. వీటన్నింటినీ ఒక ఎన్వలప్లో పెట్టి పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ ఇన్ గుజరాత్ సర్కిల్ అని రాసి మేనేజర్ ఎంఎంఎస్ అహ్మదాబాద్ అనే అడ్రస్కు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ చెయ్యాలి. గుర్తుంచుకోండి, దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ జాన్వరి 19, 2026 సాయంత్రంలోపు చేరాలి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన సర్కారీ ఉద్యోగం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.